ఆయన మందిలో నివసిస్తే ఏంటి? ఆయనకేం సంతోషం? ఆయన మందిలో నివసిస్తాం అనుకోండి, ఆయనకేమొస్తుంది? నీ నీతిని బట్టి ఆయనకు వచ్చేది లేదు, నీ సంతానికి వస్తుంది. నీ పాపమును బట్టి ఆయనకేమో నష్టం రాదు, నీ సంతతికి వస్తుంది. అదంతా నీ నీతిని బట్టి దీవెనలు వస్తాయి, నీ పాపమును బట్టి శాపం వస్తుంది. అయితే దేవుని ఉద్దేశం అది కాదు. ఆయన బిడ్డలుగా ఆయన స్వరూపం చూసుకుని మనమందరము ఆయన మందిరంలో ఉండాలని, ఆయన ఉన్న స్థలంలో ఉండాలని, చీకట్లో ఉన్న మనల్ని వెలుగుగా చేయడం కొరకు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు అనే లోకంలో పంపించి బలిదానం చేసినాడు. కనుక పట్టణం పట్టుకుంటాము, లోకం సంపాదన ఇది కాదు కావాల్సింది. నన్ను ప్రేమించినారు, నన్ను ఆయన రక్షించుకున్నారు. బ్రతుకుట క్రీస్తే. నేనున్నంతకాలం ఆయన సంతోషపరచాలి. నేను ఒకవేళ ఆయన్ని సంతోషపరుస్తున్న ఆ యాత్ర ముగిస్తే ఆయన నాకు ఎదురుగా వస్తాడు. బలవాన్ నమ్మకమైన నీ కొరకు ఏర్పరిచినాను. ఎంత గొప్ప బాధ్యత! కనుక నా ప్రియ సోదర, దేవుడు నిన్ను ప్రేమించి వెలుగు నుంచి చీకటి నుంచి వెలుగుగా చేసి అంటే అర్థం ఏంటి తెలుస్తున్నా? వెలుగు అంటే సత్యము. నువ్వు సత్యవంతులుగా ఉండాలి, నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి. శారీరక కార్యం నీలో ఉండకూడదు. అయితే ఒక నీతిమంతుడు దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకుని చూసిన వాడు ఆయనలోనే జీవిస్తూ ఉంటాడు, ఆయన వైపు చూస్తూ ఉంటాడు. ప్రేసలరా, కనుక ఆ మనుషులు ఆయన వైపు చూస్తూ ఉంటాడు. కనుక అతడిని సత్యంలో, ఎందుకంటే నేను మురికిలో ఉండగా దేవుడు నన్ను ప్రేమించి నన్ను రక్షించాడు. ఎలాగ రక్షించినాడు చూస్తారా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 19వ వాక్యం చదవండి. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై, ఏంటండి? వారి కొరకై నన్ను ప్రతిష్ఠ అంటే సత్యంలోనే ఉండాలంటే సత్యస్థితి నుంచి బ్రతకాలి, జీవించాలి. జీవించాలంటే చీకటిలోంచి వెలుగులోకి నువ్వు రావాలంటే ప్రియ సోదరుడా, నీ కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నారు. ఎలా ప్రతిష్ఠించుకున్నా తెలుసునా? వదకు తేబడిన గొర్రె మౌనంగా ఉన్నట్లుండి తను తాను అప్పగించుకున్నాడు. తండ్రి కూడా ఆయన అప్పగించినాడు. ఆయన శరీరం అంతా గాయములు, ఎక్కడ చూసినో ఆయన శరీరంలో స్వరూపమైన సొగసైన లేదు, రక్తము రక్తము కారిపోతుంది. ఆయోటము